ఈరోజు మన గార్డెన్స్లో సిద్ధార్థ గార్డెన్స్లో పాన్ ఇండియా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్నపూర్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఎగ్జిబిషన్ని నిర్వర్తిస్తున్నారు. దాదాపుగా 30 స్టాల్స్తో మొత్తం ఫంక్షన్ హాల్ కూడా కోలాహలంగా ఉంది. ఎంత చక్కగా దీన్ని ఏర్పాటు చేశారంటే ఒక షోరూమ్కి వెళ్ళిన ఫీల్ని క్రియేట్ చేశారు. ఎక్కడికక్కడ ప్రతి దాంట్లో కూడా ఒక షోరూంలోకి వెళ్ళి మనం పర్చేస్ చేస్తున్న అంత అద్భుతంగా సెట్టింగ్స్ వేసి ఈరోజు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డైమండ్స్, న్యాచురల్ డైమండ్స్, అదేవిధంగా గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, పర్ల్స్, సిల్వర్ ఆర్టికల్స్, ఇలాగా అన్ని వెరైటీస్, అన్ని రేంజెస్లో లైట్ వెయిట్ దగ్గర నుంచి హెవీ వెయిట్, అదేవిధంగా వెరీ సింపుల్ జ్యువెలరీ దగ్గర నుంచి బ్రైడల్ జ్యువెలరీ దాకా విత్ ఆల్ సెట్స్తో ఈరోజు ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో రానున్న పండగ సీజన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరూ, గుంటూరు ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దాదాపుగా అన్ని మెట్రో సిటీస్ దగ్గర నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, బాంబే, ఇలాగా అన్ని చోట్ల నుంచి కూడా ఈరోజు వచ్చి అండ్ వరల్డ్లోనే ది బెస్ట్ జ్యువెలర్స్గా పేరుగాంచిన కొన్ని సంస్థలు కూడా ఇక్కడ రావడం, ఎగ్జిబిషన్లోకి రావడం, మన గుంటూరుకి రావడం, వారి యొక్క ఈ ఆర్నమెంట్స్ని, క్రాఫ్ట్మెన్షిప్ని మనకు పరిచయం చేయడం నిజంగా చాలా హ్యాపీ మూమెంట్ అండి. సో ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ పండగ మెరిసిపోవాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. న్యూ ఇయర్ అంటే పండగ అని ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రైజెస్ చాలా అంటే కాంటెంపరీ స్టైల్స్ కాబట్టి ఇప్పుడు అందరూ లైట్ వెయిట్ జ్యువెలరీని ఇష్టపడుతున్నారు కాబట్టి ప్రైజెస్లో కూడా చాలా తక్కువ ధరల నుంచి స్టార్ట్ అయి ఉన్నాయండి. అట్ ద సేమ్ టైం హై ప్రైజెస్. ఈరోజు గోల్డ్, డైమండ్స్ అనేవి యూనివర్సల్ ప్రైజింగ్ సిస్టమ్ ఉంటుంది. వీళ్ళకి సపరేట్గా మేకింగ్ ఛార్జెస్ మీద కానీ అదంతా కూడా హెవీగా వేసి ఇబ్బంది పెట్టకుండా కస్టమర్స్ని చాలా రీజనబుల్ ప్రైజెస్తో, రీజనబుల్ మేకింగ్ ఛార్జెస్ అన్నిటితో వీళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. వెరీ నైస్ అండి. ద డిజైన్స్ పర్టికులర్గా చెప్పాలంటే రెగ్యులర్గా దొరికే డిజైన్స్ మాత్రం ఇక్కడ నేను ఎక్కడ చూడలేదు. చాలా డిఫరెంట్గా అండ్ కాంటెంపరీగా ఉన్నాయి. ఈవెన్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కూడా గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవన్నీ వేసుకోవాలంటే ఇష్టపడరు. అలాంటిది వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ వెస్ట్రన్ వేర్కి కూడా చాలా యాప్ట్గా ఉండేలాగా డిజైన్స్ అన్నీ కూడా మౌల్డ్ చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బెస్ట్ స్టాప్ టు చూస్ ద జ్యువెలరీ అండి. ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు వార్తల్లో, పేపర్లో ఏదైతే అంశం నడుస్తూ ఉందో, పేరు చెప్పుకొని పొలిటికల్ లీడర్స్ పేర్లు వాడుకొని బయట ఏ ఆర్థిక నేరాలకైతే పాల్పడుతూ ఉన్నారో ఎంతోమంది, దాన్ని మనం నిత్యం ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా అలాంటి సంఘటనని చూడడం జరిగింది. అయితే ఈ పాలిటిక్స్లో బోల్డ్ అన్ని నష్టాలకు ఓర్చుకొని ఏదైనా మన సమాజానికి ఒక సేవను అందించాలి అనే ఒక సేవా దృక్పథంతో పాలిటిక్స్లోకి రావడం జరిగింది. అదేవిధంగా డెవలప్మెంట్ ప్రాసెస్లో ముందుకు వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి మాది. అయితే ఇలా పేరు వాడుకొని ఎవరైనా సరే వాళ్ళు ఇలాంటి వాటికి పాల్పడితే మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితితో ఉపేక్షించను. ఖచ్చితంగా వారు చట్టం ఏ పని చేసుకుంటూ పోవాలో ఆ పని చేసుకుంటూ పోతుంది. దాన్ని మేము ఎట్టి పరిస్థితిలో ఎవరిని కూడా ఎంకరేజ్ చేయడం జరగదు. కాబట్టి మన సిబ్బంది పేరుతో కావచ్చు, అన్న చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అనే పేరుతో కావచ్చు, లేదంటే మా సన్నిహితులు అనే పేరుతో కావచ్చు, లేదంటే మాకు చాలా ఆప్తులైన వారు అని పై స్థాయి సిబ్బంది అయినా కావచ్చు, ఎవరైనా విడిగా వ్యక్తులు కావచ్చు, లేదంటే మంచి హోదాలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఏ విధానమైన పరిస్థితుల్లో మనుషులు ఉన్నా కూడా వాళ్ళు ఇలా పేరు చెప్పుకుని ఏదైనా నేరాలకి, ఆర్థిక నేరాలకు కానివ్వండి, ఏదైనా ఇతరత్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనుల్లో కనుక వాళ్ళు నిమగ్నమై ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఖండిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళని నేను ఎంకరేజ్ చేయడం జరగదు. కాబట్టి ఈరోజు ఏదైతే వెలుగులోకి వచ్చిందో చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. పోలీసు వారు ఏదైతే దర్యాప్తులో ఉన్నారో వారు ఆ పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడైనా కూడా పలుకుబడి అనేది ఇలాగ వాళ్ళ వల్ల ఏదైనా ఇవ్వకపోతే ఇబ్బంది కలుగుతుందేమోనని ఒక భయం వాళ్ళని ఇలాంటి పనులు చేసేలాగా చేస్తుంది. వీళ్ళకి, నేరస్తులకి ఇది ఒక అదునులాగా వాళ్ళు తీసుకోవడం, ఈ భయము, ఈ యొక్క అవకాశవాదం రెండు కలిపి ఇలాంటి నేరాలకి జనరల్గా కారణమవుతూ ఉంటాయి.
ప్రజలందరికీ ఒకటే మనవి చేస్తున్నాను, పేరు చెప్పి పెద్దవాళ్ళ పేరు చెప్పి ఎవరు ఇలాంటి మోసాలు చేస్తున్నా కూడా వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు. ఇచ్చేవారు ఉన్నంతకాలం మోసం చేసేవారు ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏ ఒక్క నాయకుడు కానివ్వండి, ఏ ఒక్క పెద్ద మనిషి కానివ్వండి ఇలాంటి వాటిని ఎప్పుడూ ఎంకరేజ్ చేయరు. ప్రజల్ని ఇబ్బందికరంగా వారు ఆర్థిక పరంగా చితికిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళే విధంగా ఏ ఒక్క నాయకులు ఎంకరేజ్ చేయరు. కాబట్టి వీళ్ళ ఒక పదవుల్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి ఎవరైనా పాల్పడితే మాత్రం మా సన్నిహితులని చెప్తూ ఏదైనా చేస్తే మాత్రం మీరు ఎంకరేజ్ చేయొద్దు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరిది కష్టార్జితం కాబట్టి ఖచ్చితంగా ఇలాగా ఒకరి పేరు చెప్పుకుని ముఖ్యంగా భయాందోళనకు గురై మాత్రం ఎక్కడా కూడా డబ్బులు ఇచ్చి మీరు మోసపోవద్దని చెప్పి కోరుకుంటున్నాను. అనేది ప్రతి ఒక్క దాంట్లో మనకు అవకాశం ఉంటుందండి. జాబ్ మేళాలు కావచ్చు, లేదంటే పలానా పోస్టింగ్లు వేపిస్తామని కావచ్చు, పలానా లెటర్లు ఇప్పిస్తామని కావచ్చు, లేదంటే ఇలాంటి రకరకాల అంశాలు వస్తూ ఉంటాయి. మోసం చేయడానికి ఒక సబ్జెక్టు ఒక పాయింట్ అనేది ఎక్కడ ఉండదు. ఎక్కడైనా కూడా మెయిన్ ఏంటంటే వీరి ఆశ, వీరి భయం మాత్రమే వీటికి పునాదులుగా ఉంటాయి. కాబట్టి ముందు గమనించుకోవాలి, నిజంగా అవతల వారు అది కోరుకుంటున్నారా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి. మరి మా పశ్చిమ నియోజకవర్గం నా పార్టీ కార్యాలయంలోనే నేను ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే పెద్ద హోర్డింగ్ బోర్డులతో ఇక్కడ ఎలాంటి గిఫ్ట్లు కానివ్వండి, ఎలాంటివి కానివ్వండి స్వీకరించబడవు. అలాగ జరిగితే ఫిర్యాదు చేయాల్సిందిగా చాలా ఓపెన్గా ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో నేను ఇలాంటి వాటిని మాత్రం ఎంకరేజ్ చేయనండి. నా దృష్టికి ఏదైనా వస్తే మాత్రం తక్షణమే దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది.